నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలులో కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆహ్వానం కూడా మీకు పంపించామని. ఆహ్వానం నా నోటీస్కి అయితే ఇంకా రాలేదండి. నా దగ్గర దానికి సంబంధించి పాంప్లెట్ ఉంది. ఈ నెల 24వ తేదీ మీరు చీఫ్ గెస్ట్గా, రెండో పేరు కూడా మీ పేరు ఉంది. నాకైతే ఇంకా ఇన్విటేషన్ రాలేదు, ప్లస్ ఇంటిమేషన్ కూడా లేదు. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. అది చూపించుకుంటారు మీకు. యా, యూ కెన్ షో. చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి. ఇది ఇక్కడ సుచరిత ఉంది, నేను అయి ఉండదు పోవచ్చు. చైర్మన్ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ. ఇక్కడ ప్రకాశం జిల్లా లేదు, జిల్లా గ్రంథాలయ సంస్థ అని ఉంది. సో సమ్ అదర్ డిస్ట్రిక్ట్ అయి ఉంటుంది అది. అంటే ఇది ఒంగోలులో నిర్వహించే కార్యక్రమం లేదండి, నా నోటీస్కి అయితే ఇంకా రాలేదు. దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది కూడా ఏదరాజు బాబు గారు. ఎవరు ఆర్గనైజ్ చేసినా నాకు ఇన్విటేషన్ రావాలి కదా. ఫస్ట్ ఇన్విటేషన్ రావాలి, ఇంటిమేషన్ కూడా ఉండాలి. సో రెండూ జరగలేదు. చాలా బాగుంది. ఇక్కడికి ఇన్వైట్ చేసిన పాండురంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాలూపులపాడు మండలంలో యువత కానీ మహిళలు కానీ ఎక్కువగా కూడా గ్రామాల వారు మీరు ఆఖరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, గ్రామాల్లో పర్యటన కోసం. దాని మీద మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా. లాస్ట్ డిసెంబర్ 31 పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇకపై ఇలా కొనసాగిస్తాను. డాక్టర్ కొంతవరపు సురేష్ బాబు గారికి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతరం పాల్గొనడానికి కొంతవరపు సురేష్ బాబు గారు, అధ్యక్షులు గురే పాండురంగారావు గారిని, డాక్టర్ కన్నిమండ సాంబశివరావు గారిని, అనంతవరం అరుణ నా నమస్కారాలు. ఎన్టీఆర్ అంటే ఓ ప్రభంజనం, ఓ చైతన్యం, కృషి, పట్టుదలకు ఆదర్శం, ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఎన్టీఆర్ అంటే ఓ ఉద్యమం. ఆ మహానుభావుడు పేరున కళా పరిషత్ నిర్వహించడం, కళలను బ్రతికించడానికి నిర్వాహకులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమైంది. నందమూరి తారక రామారావు గారి స్మృతికి అంకితమైన సాంస్కృతిక సంస్థ ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక, సంగీత, నృత్యం వంటి కళారూపాలను ప్రోత్సహించడం ద్వారా యువతరానికి భారత సంస్కృతిని పరిచయం చేయడానికి కళా పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం. ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా తెలుగు నాటక రంగాన్ని కాపాడి భావి తరాలకు సంస్కృతికి అందించడమే లక్ష్యంగా సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తూ కళాకారులకు వేదికగా కల్పిస్తూ యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో కళా పరిషత్ వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాండురంగారావు గారికి,
అనంతవరం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.